హ్యూమన్ మెటాన్యూమో వైరస్ HMPV. సో చైనాలో గతంలో 2020లో కరోనా వచ్చింది, 2019లో. మళ్ళీ చైనాలోనే పుట్టింది ఈ వైరస్, మళ్ళీ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది అనే ఒక భయాందోళన నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రభుత్వాలు చెప్తున్నాయి సార్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి. సీజన్ పరంగా చూస్తే కనుక చలికాలం కాబట్టి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు నార్మల్గా వస్తూ ఉంటాయి. సో దీని లక్షణాలు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి సార్. నిజంగా HMPV వైరస్ మీరు స్టడీ చేసి ఉంటారు కాబట్టి అది అంత ప్రమాదకరమా అంటే ఏం చెప్తారు? నేను చెప్పడం కాదు కదా, ఇది మనం చెప్పాల్సింది కాదు. నేనైనా మీరైనా ఆ సాధికారిక సంస్థలు, వ్యవస్థలు చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ స్పెక్యులేషన్, పొలిటికల్ అనాలిసిస్, జర్నలిస్టిక్ అనాలిసిస్. స్టడీ చేస్తారు కదా, అందువల్ల నేను స్టడీ చేయడం కాదు, ప్రభుత్వాలు చెప్పిందే సాధికారికత. నేను స్టడీ చేసినంత సంబంధమే లేదు. ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ఉదాహరణకు మీకు అతుల్ గోయల్ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరి స్టేట్మెంట్లు కూడా చాలా క్లియర్గా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతవరకు ఇండియాలో ఈ HMPV వైరస్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఇది కొత్తగా పుట్టిన వైరస్ కాదు, ఇది చాలా ఏళ్ల క్రితమే, 2001 అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు, అప్పుడే కనుగొనబడ్డ వైరస్. ఇది ఏమీ కొత్తది కాదు. ఇక 3 ఆల్ రెస్పిరేటరీ వైరస్కు ఒకటే లక్షణం ఉంటుంది. అట్లా అంటే స్వైన్ ఫ్లూకు, కరోనాకు ఒకటే లక్షణాలు లేవా అని చెప్పి స్వైన్ ఫ్లూ, కరోనా ఒకటేనా? అందువల్ల మీకు ఎనీ ఫ్లూ టైప్ సిమ్టమ్స్ ఉంటాయి. మీకు మన దగ్గర అయితే ఫ్లూ తక్కువ, అమెరికాలోనైతే సీజన్లో ఫ్లూ చాలా ఎక్కువ, ఆడ వ్యాక్సినేషన్లు కూడా ఫ్లూకి వేసుకుంటుంటారు. సో అందువల్ల మన దగ్గర మనం అలవాటు పడి ఉన్నాం కనుక. సో ఆల్ రెస్పిరేటరీ వైరసెస్ సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నంత మాత్రాన అవి మీరు ప్రతిదాన్ని కరోనా వైరస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ భయం ఉంటుంది ప్రజలకు, ఎందుకంటే ఒక భయంకరమైన లాక్డౌన్లు, ఒక బీభత్సాన్ని చూసిన సమాజము ఆ మేరకు భయపడితే ఆశ్చర్యపడాల్సిందే లేదు. కానీ ఆ భయాన్ని మీడియా పెంచకూడదు. మీడియా బాధ్యతాయుతంగా పబ్లిక్ హెల్త్ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. అదేదో రేపొద్దున లాక్డౌన్ వస్తున్నట్లు మనకు దాన్ని అతిగా ఊహించకూడదు. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గణాంకాల ప్రకారం కూడా ఈవెన్ చైనాలో కూడా ఈ వైరస్ వల్ల అబ్నార్మల్ కేసులు ఏమి రిపోర్ట్ కాలేదు. దిస్ ఇస్ వాట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎవరిని నమ్మాలి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని నమ్మాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మాలి. వీళ్ళు ఎవరో నమ్మము. యూట్యూబ్లో తమిళలో నమ్ముతాం అంటే ఎట్లా కలుగుతుంది? యూట్యూబ్లో తమిళలు, సోషల్ మీడియాలో పోస్టులు నమ్మం కదా. So we have to believe some established agency. Even Center for Disease Control and Prevention, United States, అమెరికా, మనకు ఈవెన్ కరోనా అప్పుడు కూడా ప్రతి దానికి మనము సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దాన్ని ఆధారంగా మన సాధికారికంగా తీసుకునే వాళ్ళం. ఈవెన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఇదే చెప్తుంది. సో ఇట్స్ అ వరల్డ్ వైడ్గా చెప్తున్న అంశం. అందువల్ల హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వల్ల ఇది కరోనా వైరస్ కాదు. నెంబర్ 1. చైనాలో, ఇండియాలో, చైనా సంగతి పక్క పెడదాం, భారతదేశంలో ఇంతవరకు ఒక్క కేసు రిపోర్ట్ కాలేదు. వింటర్లో అబ్నార్మల్ రైజ్ ఇన్ రెస్పిరేటరీ డిసీజెస్ కూడా రిపోర్ట్ కాలేదు. పోనీ ఈ HMPV పక్క పెడదాం, అసలు ఏ రకమైన శ్వాసకోశ వ్యాధులతో ఎక్కువ మంది బాధపడుతున్నట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. అంటే ఈవెన్ జనరల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజెస్తో హాస్పిటలైజేషన్ కావచ్చు, ఆక్సిజన్ అవసరం పడడం కావచ్చు, ఇలాంటి కేసులు ఏమీ రిపోర్ట్ కాలేదు. అందువల్ల లేని భూతాన్ని మనం ఊహించుకోకూడదు. కానీ అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలి, ఉండగలం కూడా. ఎందుకంటే దీనికి కూడా కరోనా వైరస్ లాంటి సిమ్టమ్సే ఉంటాయి, కానీ దీని వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ లేదు ఇప్పటివరకు. సో చాలా వైరల్ డిసీజెస్కు మందులు ఉండవు. సో ఇది 5 to 7 డేస్లో దాని ఇంక్యుబేషన్ పీరియడ్. ఆ 5 to 7 డేస్లో నార్మల్ కోల్డ్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవరు, ఇలాంటి దగ్గు ఇవి వస్తాయి, పోతాయి. ఎక్కువగా వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్ పైన ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండడం మాత్రం అవసరం.
ఎందుకంటే వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్లో ఈ హెచ్ఎంపివి వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ వింటర్లోనే సాధారణంగా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనకు పూర్వకాలం నుంచి కూడా ఆహార విహార నియమాలు మీరు చూడండి. ఈ మనకు ఈవెన్ మన భారతీయతలో కూడా మీకు ఈవెన్ ప్రతి కల్చర్లో కూడా మీకు సీజన్స్ను బట్టి ఎలా ఉండాలి ఉంటుంది. మన ఇండియాలో కూడా ఉంది అది. సో మనకు సీజన్స్ను బట్టి ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు పాతకాలం నుంచి చెప్తూ వస్తున్న అంశమే. అన్ఫార్చునేట్లీ మన జీవనశైలి మార్చుకొని మనం అవన్నీ వదిలేసుకుంటున్నాం సాంప్రదాయ విజ్ఞానానికి కూడా. అందువల్ల ఎవ్రీబడి నోస్ ఇట్. ఇప్పుడు కాదు, మీరు చరక సంహితలో వెళ్ళి చూడండి, మీకు ఈ కాలము ఈ ఋతువులో ఈ ఆహార విహార నియమాలు పాటించాలని ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కరోనా వైరస్ ఉందో చెరకు టైంలో కరోనా వైరస్ లేదు కదా. అయినా కూడా సీజన్ ప్రకారం కొన్ని రకాల సమస్యలు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఆల్రెడీ ఆస్తమా, ఆల్రెడీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ సీజన్లో మరింతగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ కూడా మీకు అందువల్ల సైనసైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ సీజన్ వాటిని అగ్రవేట్ చేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనే దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. సో ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయంలో ఎనీ రెస్పిరేటరీ డిసీజెస్కు కామన్ సూచనలు ఏంటంటే మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, దగ్గు కానీ జలుబు స్నీజింగ్ కానీ తగ్గినప్పుడు కానీ మీరు అడ్డంగా టవల్ లాంటిది లేదా కర్చీఫ్ లాంటిది పెట్టుకోవడము, మాస్క్ ధరించడము, దగ్గు జలుబు ఉన్న వారికి దూరంగా ఉండడము, వారు కూడా పబ్లిక్ ప్లేసెస్లో అంత ఫ్రీగా తిరగకపోవడము, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ట్రీట్మెంట్ అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కోల్డ్ వస్తే కోల్డ్కు, కఫ్ వస్తే కఫ్కు ఆ మందులు వాడడం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. సో అందువల్ల ఇప్పుడు మనకు అయినప్పటికి కూడా మనం అప్రమత్తంగా ఎందుకు ఉండాలి, నిరంతరం ఎనాలిసిస్ చేయాలి. ఇప్పుడు చైనాలో కూడా ఇది ఇష్యూ ఎందుకు అయింది అంటే వాళ్ళు అక్కడ చైనా ప్రభుత్వం హాస్పిటల్స్ అన్నిటికీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. సో అన్నోన్ ప్యాథజన్స్ను మీరు అలర్ట్గా ఉండండి, అన్నోన్ ప్యాథజన్స్ను గుర్తిస్తే రిపోర్ట్ చేయండి అని అన్నారు. సో దాంతో ఇది చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే మన దగ్గర కూడా ఉండాలి, నిరంతరం బ్లడ్ శాంపుల్స్ను మీకు ఎనాలిసిస్ చేయాలి. ఎందుకంటే వాటి కొత్త రకమైన వైరస్లు ఏమైనా వస్తున్నాయా, ఆ వైరస్ల యొక్క రూపాంతరాలు ఏమైనా వస్తున్నాయా, వీటిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. గతంతో పోలిస్తే మనం వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం. అందువల్ల అనవసరపు భయాందోళనలు వద్దు, అదే సమయంలో అప్రమత్తత మాత్రం ఉండాలి.